చూడు హాసిని, బిందును చూసుకోవడానికి ఈరోజు అబ్బాయి వాళ్ళు వస్తున్నారు. నీకు కూడా తెలుసు కదా. నువ్వు వెళ్ళి స్వీట్లు పండ్లు పట్టుకొనిరా. ఇంకొకటి గుర్తుపెట్టుకో, అబ్బాయి వాళ్ళ ముందు నువ్వు అసలు కనబడటానికే వీల్లేదు. అలాగే అబ్బాయి వాళ్లకు స్నాక్స్ కూడా ప్రిపేర్ చేయి. బయటికి మాత్రం రావద్దు, ముందే చెప్తున్నాను. నీ వల్ల ఏదైనా తేడా జరిగిందంటే మాత్రం నిన్ను అస్సలు వదిలిపెట్టను. సరే పెద్దమ్మ, మీరు చెప్పినట్టే చేస్తాను. ముందు వెళ్ళి స్వీట్స్ తీసుకొని వస్తాను. ఆ తర్వాత మీరు చెప్పిన స్నాక్స్ అవన్నీ వండి పెడతాను అంటూ బజారుకి వెళ్తుంది హాసిని. బజారుకి వెళ్తూ రోడ్ క్రాస్ చేస్తూ ఉంటే ఒక కారులో వస్తున్న వ్యక్తి వేగంగా వస్తూ హాసినిని గుద్దబోయాడు. సడన్గా బ్రేక్ వేయడంతో హాసినికి ఏమీ జరగకపోయినా చిన్న చిన్న దెబ్బలు తగిలాయి. అప్పుడే కారులో నుంచి దిగుతాడు భరత్. భరత్ హాసినితో ఇలా అంటాడు. నన్ను క్షమించండి, మా డ్రైవర్ చూసుకోకుండా వేగంగా వచ్చాడు. మా డ్రైవర్ తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను అని చేతులు జోడించి హాసినిని క్షమాపణ అడుగుతాడు భరత్. అందుకు హాసిని ఇలా అంటుంది. ఇట్స్ ఓకే అండి, కానీ ఇక మీదట వేగంగా కాకుండా రోడ్డు మీద కాస్త జాగ్రత్తగా నడపండి. చిన్న చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు కూడా రోడ్ క్రాస్ చేస్తూ ఉంటారు. చాలా థ్యాంక్స్ అండి. మీకు అక్కడక్కడ కాస్త గాయాలైనట్టున్నాయి. పదండి, మిమ్మల్ని మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. పర్వాలేదండి, నాకు బజారుకు వెళ్ళే పనుంది. నేను అవి తీసుకొని ఇంటికి వెళ్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది హాసిని. కాసేపటి తర్వాత భరత్ తన తల్లితో కలిసి రాధమ్మ శేఖరంల ఇంటికి వెళ్తాడు. బిందు మోడ్రన్గా రెడీ అయి భరత్ వాళ్ళ ముందుకు వస్తుంది. బిందును చూడగానే భరత్కు ఏమాత్రం నచ్చలేదు. మోడ్రన్ డ్రెస్లో రావడంతో భరత్ తల్లి నీరజ కూడా బిందు ఏమాత్రం నచ్చలేదు. నీరజ బిందుతో ఇలా అంటుంది. చూడమ్మా బిందు, నీకు ఇంటి పనులు, వంట పనులు అన్నీ చక్కగా చేసుకోవడం వచ్చు కదా. ఆంటీ, నేను వంట చాలా బాగా చేస్తాను. అలాగే ఇంటి పనులన్నీ కూడా నేనే దగ్గరుండి చూసుకుంటాను. నా కూతురని కాదు, కానీ తను వంట చాలా బాగా చేస్తుందండి. ఇంట్లో నాకు అన్ని పనుల్లో కూడా సహాయంగా ఉంటుంది. అయినా మీకేం తక్కువ చెప్పండి, ఇంట్లో కావాల్సినంత మంది నౌకర్లు ఉంటారు కదా. ఎంతమంది నౌకర్లున్నా ఇంటి కోడలు బాధ్యత వేరే ఉంటుంది. మా భరత్ కోసం ఇంటి పనులన్నీ చక్కగా చూసుకుంటూ పెద్దలంటే గౌరవం, మర్యాదలు కలిగిన అమ్మాయిని కావాలని కోరుకుంటున్నాము. సరే బిందు, కొద్దిగా వెళ్ళి అందరికీ కాఫీ కలుపుకొని రమ్మా. నీ చేతి కాఫీ మేమందరము రుచి చూస్తాము అని అంటుంది నీరజ. బిందు ఇంతకుముందు ఎప్పుడూ వంటగది మొహమే చూడలేదు. తనకు నచ్చినట్టుగా కాఫీ పెట్టుకొని వస్తుంది. కాఫీ అందరికీ సర్వ్ చేస్తుంది. కాఫీ టేస్ట్ మాత్రం చండాలంగా ఉంటుంది. భరత్ తన తల్లితో ఇలా అంటాడు. అమ్మా, కాఫీని ఇంత చండాలంగా పెట్టిందంటే ఇక వంట ఏమాత్రం చేస్తుందో అని నాకు చాలా డౌట్గా ఉంది. ఈ అమ్మాయికి అసలు పనులేవి వచ్చినట్టుగా లేవు అని నాకు అనిపిస్తుంది. అవునరా, నాకు అలాగే అనిపిస్తుంది. పద్ధతిగా చీర కట్టుకొని కూర్చుంటుంది అనుకుంటే ఇలా ప్యాంటు షర్టులో వచ్చింది. అంతలో బజారు నుంచి హాసిని ఇంటికి వస్తుంది. హాసినిని అక్కడ చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు భరత్. హాసిని గారు, మీరేంటి ఇక్కడ అంటూ ఆశ్చర్యంగా అడుగుతాడు భరత్. తను మా తోటికోడలు కూతురు హాసిని. వాళ్ళ నాన్న కొన్నాళ్ల కిందట చనిపోయారు. మా తోటికోడలు కూడా ఈ మధ్య కాలం చేసింది. అందుకని ఊర్లో ఒక్కతే అయిపోతుందని మా దగ్గరికి తెచ్చుకున్నాము. హాసిని, బయటికి వెళ్ళి అలసిపోయి వచ్చావు కదమ్మా, వెళ్ళి నీ గదిలో కాసేపు రెస్ట్ తీసుకో అని అంటుంది రాధమ్మ. రాధమ్మ అనడంతో హాసిని తన గదిలోకి వెళ్ళిపోతుంది. భరత్ నీరజతో ఇలా అంటాడు. అమ్మా, ఇందాక మనం వస్తుంటే పొరపాటున మన కారు తగిలింది ఈ అమ్మాయికే. నాకు ఆ బిందు అస్సలు నచ్చలేదమ్మా. నాకు హాసిని చాలా బాగా నచ్చింది. నేను ఈ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను అని అంటాడు భరత్. అప్పుడు నీరజ రాధమ్మతో ఇలా అంటుంది. రాధమ్మ గారు, మమ్మల్ని క్షమించండి. మీరు ఏమీ అనుకోకపోతే మా అబ్బాయి బిందుని కాదు, హాసినిని పెళ్లి చేసుకుంటా అంటున్నాడు. ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇది ఎలా కుదురుతుందండి? మేము మా ఇంటికి ఎలాంటి కోడలు కావాలనుకుంటున్నామంటే పద్ధతిగా ఉండి అనకువతో కలిగి ఉండాలి అని. మాకు హాసినిలో ఇవన్నీ కనిపించాయి. కానీ వదిన గారు, నన్ను క్షమించండి.
హాసిని బిందు కంటే పెద్దదే. ఇంతకుముందే మేము చాలాసార్లు తనను అడిగి చూశాము. కానీ తను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదు. పెళ్ళంటేనే ఇష్టం లేదంటుంది. తన ఇష్టాన్ని మేము కూడా కాదనలేం కదా. అందుకే తనకిప్పట్లో పెళ్లి చేయాలని అనుకోవట్లేదు. సరే రాధమ్మ గారు, మేమిక బయలుదేరుతాము. హాసినితో ఈ విషయం మళ్ళీ మాట్లాడి చూడండి. ఒకవేళ తనకు ఈ పెళ్లి ఇష్టమైతే మాకు తప్పకుండా కబురు చేయండి. మేము ఇలా చేసినందుకు మమ్మల్ని తప్పుగా అనుకోవద్దండి. మీ అమ్మాయి బిందు మా పద్ధతులకు సెట్ అవ్వదు అనిపించింది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు నీరజ, భరత్. ఇంత మంచి సంబంధం చెడగొట్టుకున్నందుకు బిందు గదిలో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. బిందు బాధపడుతున్నది చూసి రాధమ్మ హాసినిని వెళ్ళి తిడుతుంది. ఏ హాసిని, నీకు బుద్ధుందా అసలు? ఈరోజు నువ్వు చేసిన పనికి నీ చెంప పగలగొట్టాలన్నంత కోపం వచ్చింది. అబ్బాయి వాళ్ళ ముందు కనిపించొద్దని నీకెన్నిసార్లు చెప్పాను. కావాలనే నువ్వు నా బిడ్డ జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నావా? నన్ను క్షమించు పెద్దమ్మా, నేను ఇదంతా కావాలని చేయలేదు. చాలే, ఇక నాటకాలు ఆడింది చాలు. వెళ్ళి వంటగదిలోకి వెళ్ళి పని చూసుకో అంటూ గట్టిగా అరుస్తుంది రాధమ్మ. హాసిని వంటగదిలోకి వెళ్ళిపోయి బాధపడుతూ ఉంటుంది. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు నీరజ ఇంకా భరత్ గుడికి వెళ్తారు. అక్కడ ఇద్దరు ఆడవాళ్ళు వచ్చి నీరజని పలకరిస్తారు. మీరు మొన్న బిందును చూసుకోవడానికి వచ్చిన సంబంధం వారే కదా అని అడుగుతారు. నన్ను క్షమించండి, మీరెవరో నాకు గుర్తు రావట్లేదు. మేము రాధమ్మ వాళ్ళ పక్కింట్లోనే ఉంటాము. అవునా, క్షమించండి, ఇందాక గుర్తుపట్టలేదు. అవునండి, బిందుని చూడ్డానికి వచ్చాము. కానీ మాకు అక్కడ హాసిని చూడంగానే నచ్చింది. కానీ హాసినికి ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదంట కదా. అందుకని సంబంధం కుదుర్చుకోకుండానే వెళ్ళిపోయాము. అదేం లేదండి, రాధమ్మ చెప్పిందంతా పచ్చి అబద్ధం. మీలాంటి గొప్పవాళ్ళ సంబంధం హాసినికి రావటం ఆ రాధమ్మకి ఇష్టం లేదు. అందుకే అలా అబద్ధం ఆడింది. తను హాసినికి పెద్దమ్మే కదా, ఎందుకు అలా చేసింది? అసలే తల్లి లేని పిల్ల, కన్న తల్లిలా చూసుకుంటుంది అనుకున్నాము. తను హాసినిని సరిగ్గా చూసుకోవట్లేదండి. పేదింటి నుంచి వచ్చిందని చులకనగా చూస్తుంది. ఇంటి చాకిరీ, వంట చాకిరీ అంతా చేయించుకొని సరిగ్గా తిండి కూడా పెట్టట్లేదు. తల్లి కూతురు ఇద్దరూ కలిసి పాపం ఆ అమ్మాయిని వేపుకు తింటున్నారు. మీరు చెప్తున్నదంతా నిజమేనా? అవునండి, మేము వాళ్ళ పక్కింట్లోనే ఉంటాం కదా. మేము రోజు ఇదంతా చూస్తుంటాము. రాధమ్మకు మొదటి నుంచి గర్వం, అహంకారం చాలా ఎక్కువ. ఫ్రీగా పని మనిషి దొరికింది అని తమ దగ్గరే ఉంచుకోవాలి అనుకుంటుంది ఆ పిల్లను. ఆ పిల్లకు పెళ్లి చేసే ఉద్దేశమే లేదు రాధమ్మకు. అందుకే తనకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని మీతో అలా అబద్ధం చెప్పింది. సరే అండి, మాకిక ఆలస్యం అవుతుంది, మేమిక బయలుదేరుతాము అని చెప్పి రాధమ్మ పక్కింట్లో ఉండే కుసుమ, శాంతి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు భరత్ ఇలా అంటాడు. చూసావా అమ్మా, ఆవిడ ఇంత పని చేశారో. పనులు చేయించుకోవడానికని పాపం ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తుంది. నీకు అమ్మాయి నచ్చిందన్నావు కదరా, రేపే మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ సంబంధం గురించి మాట్లాడదాం. ఏదన్నా ఎక్కువ తక్కువ మాట్లాడిందంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తామని చెప్దాము అని మాట్లాడుకుంటారు భరత్ ఇంకా నీరజ. అనుకున్నట్టుగానే మరుసటి రోజు నీరజ, భరత్ రాధమ్మ ఇంటికి వెళ్తారు. నీరజ గారు, మీరా మళ్ళీ వచ్చారు? ఇంతకుముందే చెప్పాను కదా మా హాసిని పెళ్లి చేసుకోవడానికి రెడీగా లేదు అని. మనసు మార్చుకొని మా బిందుతో సంబంధం కుదుర్చుకోవడానికి వచ్చారా? ఇక నాటకాలు ఆపండి రాధమ్మ గారు. మాకు మొత్తం తెలిసింది మీరు ఆ అమ్మాయిని ఎలా చూసుకుంటున్నారు అని. ఇంటి చాకిరీ, వంట చాకిరీ అన్నీ చేయించుకొని ఒక పని మనిషిలా చూస్తున్నారు. మీ తోటికోడలు కూతుర్ని, తల్లిదండ్రులు లేని పిల్లని కన్న తల్లిలా చూసుకోవాల్సిన మీరు అసలు ఇలా ప్రవర్తిస్తున్నారంటే వినడానికి మాకే చాలా బాధగా ఉంది. వెళ్ళి హాసినిని పిలవండి. డైరెక్ట్గా మేమే అడుగుతాము తనకి పెళ్లి సంబంధం చేసుకోవడం ఇష్టమో లేదో అని. అంతలో హాసిని అక్కడికి వస్తుంది. హాసిని, నీకు మా అబ్బాయిని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా? నీ మనసులో ఏముందో నిర్భయంగా చెప్పు అని అంటుంది నీరజ. అంతలో భరత్ ఇలా అంటాడు. హాసిని గారు, మీరు ఎవరికి భయపడకండి. మీకు ఈ పెళ్లి సంబంధం ఇష్టం ఉన్నా లేకపోయినా మీకెప్పటికీ నేను అండగా ఉంటాను. మొదటిసారి చూడగానే ఇష్టపడ్డాను.
మీరు ఈ పెళ్లికి ఒప్పుకుంటే నా అంత అదృష్టవంతుడు మరొకరు ఉండరని అనుకుంటాను. అని అంటాడు భరత్. నాకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టమే అని చెప్తుంది హాసిని. రాధమ్మ గారు, ఇక మీదట హాసిని మా ఇంటి కోడలు. మంచి ముహూర్తం చూసుకొని పెళ్లి చేసుకొని అమ్మాయిని తీసుకెళ్తాము. అప్పటి వరకు తనని జాగ్రత్తగా చూసుకోండి. మాకు కాబోయే కోడలతో మీరు ఇంటి చాకిరి వంట చాకిరి చేయించాలని చూసినా, తనని కష్టపెట్టాలని చూసినా మీ సంగతి మొత్తం పోలీసులకు చెప్తాము. ఈ చుట్టుపక్కల మీకు గౌరవ మర్యాదలు అనేవి లేకుండా చేస్తాం, గుర్తుపెట్టుకోండి అని అంటుంది నీరజ. నీరజ అన్న మాటలకు రాధమ్మ కొద్దిగా భయపడుతుంది. ఇక చేసేదేమీ లేక రాధమ్మ బిందు ఇద్దరూ హాసినిని క్షమాపణ అడుగుతారు. కొన్ని రోజుల్లో మంచి ముహూర్తం చూసుకొని భరత్ హాసినిని పెళ్లి చేసుకొని తన ఇంటికి తీసుకెళ్తాడు. భర్త అత్తామామల ప్రేమాభిమానాలతో అప్పట్నుంచి హాసిని సంతోషంగా ఉంది. ఇది ఇవాల్టి కథ. ఈ కథ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి కథలు వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం.